ఓం 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 యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రము సఖాయ ఇంద్రమూతయే ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతా మా గృధ కస్య స్విద్ధనం తేన త్యక్తేన భుంజీతా మా గృధ కస్య స్విద్ధనం అంధంతమః ప్రవిశంతి ये विद्यामुपासते ततो भूय इव ते तमो य उ विद्यायां रताः अन्यदेवाहुर्विद्याया अन्यदाहुरविद्यायाः इति श्रुष्षुमधीराणाम् ये नस्तद्विचचक्षिरे इति श्रुष्मधीराणाम् नस्तद्विचचक्षिरे इति श्रुष्मधीराणाम् ये नस्तद्विचचक्षिरे ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् योऽसावादित्ये पुरुषः सोऽसावहम् ॐ खं ब्रह्म
खम ब्रह्मा। ओम खम ब्रह्मा। ओम ओम शांति शांति। परमा पिता परमात्मा। ओ ओम रक्षका। ओम सर्वरक्षका सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका सर्वधा रक्षका सर्वथा रक्षका शाश्वत रक्षका। ओम परम रक्षका। ओम शाश्वत पिता शाश्वत माता शाश्वत पति विश्वपति विश्वपिता विश्वमाता जगतपति जगत पिता जगदाम्बा जगत जननी। ओम शाश्वत भ्राता दाता विधाता। ओम शाश्वत बंधु मित्र सखा। ओम ओम सदाधारा सर्वाधारा सर्वत्र आधारा जगदाधारा विश्वराधारा परमेश्वरा ईश्वरा ईशा परेशा परमेशा। ओम सर्वांतर्यामिन सर्वव्यापका सर्वशक्तिमान ईश्वरा। ओम 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 सृष्टिकर्ता धर्ता हर्ता प्रलयकर्ता। ओम भूर्भुवः स्वः। ओम भूः ओम भुवः ओम स्वः। प्राणाधारा प्राणप्रिया जीवनाधारा जीवनदाता। ओम भुवः समस्त दुख विनाशका सकल क्लेश नाशका संकट मोचका समस्त रोग नाशका अशांति नाशका। ओम सच्चिदानंद स्वरूपा। ओम स्वाहा केवल आनंद दाता केवल आनंद स्वरूपा। ओम ओम सुखदा आत्मदा ज्ञानदा बलदा सर्वदा हर्षदा मोक्षदा। ओम 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 को వందనాలు। ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు। सर्वेभ्यो नमो नमः प्रणवः प्रणामः। आत्म बंधुलारा शाश्वत बंधुलारा धर्म बंधुलारा ब्रह्म आत्मीय बांधवुलारा मित्रुलारा अत्यंत दुख निवृत्ति अभिलाषुलारा पूर्ण पुरुषार्थुलारा मोक्षाकांक्षुलारा मुमुक्षुलारा विश्वात्मा ब्रह्म दर्शनाभिलाषुलारा సాధకులారా ఈశ్వర ఆరాధకులారా కేవల ఈశ్వరోపాసకులారా
అంతా నాదే, నేనే. నేను లేకుండా ఉంటే ఇది జరగదు. కుటుంబంలో అంతా చేస్తుందో నేనే. ఈ పరివారాన్ని, ఈ ఊరిని, ఈ ప్రాంతాన్ని, దేశాన్ని నేనే నడిపిస్తున్నాను. మేమే నడిపిస్తున్నాము. నేను లేకుండా, మేము లేకుండా ఏది జరగదనిపిస్తుంది. తల్లి అనుకుంటుంది, తండ్రి అనుకుంటాడు, నేను లేకపోతే కుటుంబంలో కష్టం. తల్లి అనుకుంటుంది, నేను లేకుండా ఉంటే పిల్లలు ఏమైపోతారో, ఇల్లు ఏమైపోతుందో, ఏమి తింటారో, ఏం చేస్తారో. తల్లి తల్లడి వెళ్ళిపోతుంది, తండ్రి బాధపడిపోతున్నాడు. అలాగే కుటుంబ పెద్దలాగే ఆ ఊరి పెద్ద, ఆ జిల్లా పెద్ద, ఆ రాష్ట్ర పెద్ద, ఆ దేశ పెద్ద మేమే నడిపిస్తున్నాం అనుకుంటారు. ఎవరు నడిపిస్తున్నారు? ఎవరి ద్వారా జరుగుతుంది ఇదంతా? చూస్తున్నాం. ఎవరి ద్వారా చూస్తున్నాం? వింటున్నాం. వింటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, చదువుతున్నాం, ఎన్నో వ్యవహారాలు చేస్తున్నాం. ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో మార్పులు, ఎన్నో కూర్పులు, ఎన్నో చేర్పులు జరుగుతున్నాయి. ఇదంతా చేస్తుంది ఎవరు? ఎవరు కారకుడు? ఎవరు కారణం? ఎవరు నడిపిస్తున్నది? ఎవరు? ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచన తెస్తుంది ఎవరు? కాళ్ళు నడుస్తున్నాయి, కాళ్ళకు గతినిచ్చేది ఎవరు? చేతులు చేస్తున్నాయి, ఆ శక్తినిచ్చింది ఎవరు? చివరికి తింటున్నాం, లోపల జీర్ణం అవుతుంది, జీర్ణం చేస్తుంది ఎవరు? గుండె కొట్టుకుంటుంది, ఎవరు నడిపిస్తున్నారు? రక్త ప్రసరణ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు? చివరికి శ్వాసిస్తున్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం. ఎవరు? ఈ ఊపిరికి కారణం ఎవరు? ఈ శరీరంలో ఉండడానికి కారణం ఎవరు? ఎవరు కారకులు? ఎవరు కారణం? అది ఏ శక్తి? నేనే అనిపిస్తుంది. నన్ను నేను నడిపించుకుంటున్నాను, నన్ను నేను చేసుకుంటున్నాను, నాకు నేనే, నా వలననే ఇదంతా జరుగుతుంది అనిపిస్తుంది. అలాగే గురువులు అనుకుంటారు, శిష్యులు అనుకుంటారు, భక్తులు అనుకుంటారు. భక్తులకు శక్తినిచ్చింది ఎవరు? అనుకోవడానికి మనసునిచ్చింది ఎవరు? నిర్ణయించడానికి బుద్ధినిచ్చింది ఎవరు? చూడడానికి కళ్ళు ఇచ్చింది ఎవరు? వినడానికి చెవులు ఇచ్చింది ఎవరు? నడవడానికి కాళ్ళు ఇచ్చింది ఎవరు? చేయడానికి చేతులు ఇచ్చింది ఎవరు? ఎవరు ఇవన్నీ చేస్తున్నారు? ఈ మస్తిష్కాన్ని ఇచ్చింది ఎవరు? ఈ శక్తులను ఇచ్చింది ఎవరు? ఈ బలాన్ని ఇచ్చింది ఎవరు? కొందరు బొమ్మలు గీస్తారు, చిత్రలేఖనం చేస్తారు. ఆ బొమ్మలు గీసే శక్తినిచ్చింది ఎవరు? కొందరు సంగీతం పాటలు పాడతారు. ఆ గొంతునిచ్చింది ఎవరు? ఆ సంగీతాన్ని ఇచ్చింది ఎవరు? ఈ నైపుణ్యాలు ఇచ్చింది ఎవరు? చేస్తున్నది ఎవరు? ఈ సృష్టిని సృజించి, నిర్మించి నడిపిస్తుంది ఎవరు? గ్రహాలు తిరుగుతున్నాయి, తిప్పుతున్నది ఎవరు? పరమాణువులలో గతినిచ్చింది ఎవరు? వాటికి స్థితినిచ్చింది ఎవరు? ఎవరి వలన, ఎవరి కారణంగా? కేన కారణేనా? ఎవరు కారకులు? ఎవరు కారణం? ఎవరి వలన ఇదంతా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? దీని ప్రయోజనం ఏమిటి? ఈ శరీరమే లేకపోతే, ఇంద్రియాలు లేకపోతే
జీవుడు ఎలా ఉంటాడు? జీవాత్మ ఏం చూస్తుంది? శరీరమే లేదు. శరీరమే లేనప్పుడు కళ్ళు చెవులు ఎలా ఉంటాయి? ఇంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, మనసు లేదు, బాహ్యకరణాలు అంతఃకరణాలు లేవు. శరీరమే లేదు, శరీరం అవసరమే లేదు. అటువంటప్పుడు ఈ జగత్ ఎందుకు? ఈ ప్రపంచం ఎందుకు? ఈ ప్రపంచం అటువంటి ఈ పదార్థాలు ఎందుకు? పంచభూతాలు ఎందుకు? ఈ ఆకారాలు ఎందుకు? ఈ ప్రకారాలు ఎందుకు? ఈ గొడవలు ఎందుకు? ఈ తగాదాలు వివాదాలు ఎందుకు? ఏదీ లేదు. ఏదీ లేనప్పుడు ఈ అశాంతి ఎందుకు? ఏదీ లేనప్పుడు ఈ ఆకలి ఎందుకు? ఈర్ష్యాద్వేషాలు ఎందుకు? ఈ కామ క్రోధ లోభాలు ఎందుకు? ఎవరూ లేరు, ఏమీ లేదు, ఏ ఆకారం లేదు, ఏ శరీరం లేదు, జగత్తు లేదు, జగత్తులో ఏ పదార్థం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఎవరు లేరు, ఏమీ లేదు. ఎవరు లేకుండా ఏమీ లేకుండా ఇలా ఆ స్థితిని కూడా చేయడం జరుగుతుంది. ప్రళయ స్థితి. ప్రళయంలో ఉండేది ఎవరు? సృష్టి అయిన తర్వాత అక్కడ ఉండేది ఎవరు? ఈ సృష్టిని నిర్మించేది ఎవరు? నేను మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను విన్నాను, నేను చూసినాను, నేను అన్నాను, నేను కనుగొన్నాను, నేనే చేసినాను, నేను 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 చేసినాను, నేను సంపాదించినాను, ఇది నాది, నేనేం తయారు చేసుకున్నాను, నా శరీరంలో ఏ భాగాన్ని నేను తయారు చేసుకున్నాను, దేని తయారు చేసుకున్నాను, మాట్లాడుతున్నానంటే ఈ భాష ఎవరిది? ఆ పదాలు ఎవరివి? మాట్లాడడానికి సాధనాలు, నాలుక ఎవరిది? నోరు ఎవరిది? గొంతు ఎవరిది? ఊపిరితిత్తుల నుండి ఊపిరి రాకుండా ఉంటే ఎలా మాట్లాడతాం? లోపల గాలి లేకుండా మాట్లాడలేం. గాలి లోపలికి ఎలా వెళుతుంది? ఊపిరితిత్తుల్లో ఎలా ఉంటుంది? శబ్దం ఎలా వస్తుంది? ఆ శబ్దానికి మళ్ళీ రకరకాల వర్ణాలు ఎందుకు? అక్షరాలు, ఆ ఉచ్చారణ ఎందుకు? ఎక్కడ నాలుక స్పర్శిస్తే ఈ అక్షరం వస్తుంది. ఆ నిర్మాణం చేసింది ఎవరు? ముక్కుల నుండి గాలి పీల్చుకుంటాం, ఆ ముక్కు నిర్మాణం చేసింది ఎవరు? అదే గాలి నోటి నుండి తీసుకోవచ్చు కదా, కంటి నుండి తీసుకోవచ్చు కదా, చెవి నుండి తీసుకోవచ్చు కదా. నోటి ద్వారానే ఆహారం తీసుకోవాలి, నాలుకతోనే మాట్లాడాలి, చెవి ద్వారా వినాలి, చర్మంతో స్పర్శ చూడాలి, నాలుకతో రుచి చూడాలి, ముక్కుతో వాసన చూడాలి. ఈ శక్తులను ఇచ్చింది ఎవరు? ఈ ఇంద్రియాలకు. ఆలోచిస్తున్నాం, ఆలోచించడానికి మనసునిచ్చింది ఎవరు? చిత్తాన్ని ఇచ్చింది ఎవరు? నిర్ణయం చేసుకోవడానికి బుద్ధినిచ్చింది ఎవరు? ఆ శక్తినిచ్చింది ఎవరు? నా గురించి నేనే అనుకుంటాను, నేనే చేసుకుంటున్నాను, నేనే సంపాదించుకుంటున్నాను, నేనే వండుకుంటున్నాను, నేనే తింటున్నాను, నేనే వండి అందరికి పెడుతున్నాను, నేను సంపాదించి అందరిని నడిపిస్తున్నాను, అందరినీ పోషిస్తున్నాను. ఇది నా సంపాదన, నా ధనం. ఎవరి ధనం? ఈ సాధనాలు, ఈ ధనాలు ఎవరివి? కారకులు ఎవరు? కేన కారణేన కేన. ప్రేరణ ఇస్తుంది ఎవరు? పంపిస్తుంది ఎవరు? శరీరంలోకి పంపింది ఎవరు? శరీరం నుండి మళ్ళీ తీసేస్తున్నది ఎవరు? మళ్ళీ జన్మనిస్తుంది ఎవరు? కర్మ ఫలమిస్తుంది ఎవరు? నిజంగా న్యాయం చేస్తుంది ఎవరు? చేస్తుంది ఎవరు? ధీరులు తెలుసుకున్నారు. ఇది శోషకమ ధీరాణం ఏ నస్తది విచక్షరే. ఏ సంశయం లేకుండా ఉండాలంటే ధీరులు చెప్పింది వినాలి. ధీరులు, యోగులు, స్థిరమైన బుద్ధి గలవారు. సుఖాల్లో, దుఃఖాల్లో, లాభాల్లో, నష్టాల్లో, అన్ని సమయాల్లో పాతుకొని ఉండేవారు.
ధీమంతులు, బుద్ధిమంతులు, ధీరులు, యోగులు, ఋషులు, మహర్షులు అలాగే విన్నారు. పరమాత్మ వారిని అలాగే విన్నారు. అటువంటి వారికి ఎటువంటి సంశయం ఉండదు. సంశయం లేకుండా అటువంటి వారు చెప్పినటువంటి విషయాలే. ఇది శుశ్రుమ పూర్వేషాం ఏ నస్తద వ్యాచచక్షిరే వి ఆచచక్షిరే. అలాగే వ్యాఖ్యానం చేసినారు, అలాగే ఉపదేశించినారు ఋషులు, మహర్షులు. జాగ్రత్తగా విన్నారు, ఆలోచించినారు, అర్థం చేసుకున్నారు, అలాగే ఆచరించినారు, ఆచరించి చెప్పినారు. ఎవరు కారకులు, ఎవరో చేస్తున్నది, ఎవరో నడిపిస్తుంది, ఎవరో లయం చేస్తుంది, ప్రళయం చేస్తుంది, ఎవరో అండపిండ బ్రహ్మాండాలను సృజించి నిర్వహించి లయం చేస్తుంది ఎవరు, నిర్మాణం చేసి నిర్వహణ చేసి నిర్మూలన చేస్తున్నది ఎవరు, సృష్టి స్థితి లయకు కారణం ఎవరు. వేదవాన్ని చక్కగా విని ఈశ్వర సందేశాలను సరిగా అర్థం చేసుకుని ఆచరించి అలా జీవించి అలాగే వ్యాచచక్షురే వి ఆచచక్షురే సరైన వ్యాఖ్యానం చేసినారు. ఈ జగత్తు గురించి, ఈ అండపిండ బ్రహ్మాండాల గురించి, ఈ శరీరం గురించి, ఈ ప్రపంచం గురించి, మానవ గురించి, జడచేతనాల గురించి, అదెవరు, ఏ శక్తి, ఆ శాశ్వత శక్తి, ఆ పరమశక్తి ఎవరు, ఆ శక్తి ఎవరో తెలుసుకోవడానికి కేనోపనిషత్తును నిర్మించడం జరిగింది ఋషులు, మహర్షులు. ఉపనిషత్, ఉపనిషత్ అనే శబ్దం కూడా ఈ కేనోపనిషత్తు వస్తుంది. ఉపనిషదం. ఈ మానవ జన్మలో గనక మోక్షం పొందలేకపోతే, అందుకోలేకపోతే మహా నష్టం అన్నారు ఈ ఉపనిషత్తులోనే. అదే విషయం కఠోపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది. ఇహ చేద్ అవయేదిథ, ఇహ చేద్ అవేదిథ అథ, ఇహ చేద్ అవేదిత అవేదిత్ అథ సత్యమస్తి, నా చేద్ ఇహ అవేదిన్ అవేదీత్ మహతి వినష్టి. ఇహ చేద్ అవేదీన్, ఇప్పుడే ఈ జన్మలోనే, ఇహ ఈ జన్మలోనే, ఈ లోకం అంటే ఈ జన్మలోనే, ఇక్కడే, ఇందులోనే, ఈ జన్మలోనే, ఇహ చేత్ అవేదీత్, ఒకవేళ చేత్ అంటే ఒకవేళ, అవేదీత్ తెలుసుకుంటే, సత్యమస్తి అథ అయితే సత్యమే, ఉచితమే, నా చేత్ ఒకవేళ అలా కాకపోతే, ఇహ ఈ జన్మలో, ఇక్కడ, అవేదీత్ అలా తెలుసుకోకపోతే, మహతి వినష్టి మహానాశనం, మహానష్టం, గొప్ప నష్టం, మహాహాని, మహాక్షతి. భూతేషు భూతేషు విచిత్య, భూతేషు భూతేషు జడచేతన పదార్థాలలో, ప్రాణంలో, భూతములు అంటే జడ పదార్థాలు కూడా భూతములే, భూతములు అన్ని ప్రాణులు భూతములు. విచిత్య సరిగా చింతన చేసి తెలుసుకొని, విచిత్య ధీరాహ జ్ఞానులు, ఋషులు, మహర్షులు, యోగులు, ప్రేత్య ఇక్కడ నుండి వెళ్ళిపోయి, ఇత్య ఈ శరీరం నుండి వెళ్ళిపోయి, అస్మాత్ లోకాత్ ఈ లోకం నుండి, ఈ శరీరం నుండి, ఈ శరీరమే లోకం, అస్మాత్ లోకాత్ ఈ లోకం నుండి, ఈ జన్మ నుండి వెళ్ళిపోయి, అమృతా భవంతి అమరులవుతారు, ముక్తులవుతారు.
ఇది కేనోపనిషత్తు యొక్క ప్రాణం. ఇహ చేత్ అవేదీత్ అథ సత్యమస్తి, నా చేత్ ఇహ అవేదీత్ మహతి వినష్టి. భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రీత్యా అస్మాత్ లోకాత్ అమృతా భవంతి. ప్రీత్యాస్మాల్లోకాదమృతా భవంతి. అమృతం కావాలి. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్ష్యమామృతాత్. అమృతంలోనే ఉండాలి, మోక్షంలోనే ఉండాలి. మా అమృతం నుండి దూరం చేయకండి హే పరమిత పరమాత్మ. బంధనాత్ మృత్యు, ఈ మృత్యు బంధనం నుండి దూరం చేయండి, విమోచనం కావాలి. బంధనాత్ మృత్యుర్ముక్ష్య, ఇక్కడ నుంచి దూరం చేసి మా అమృతాత్, అమృతం నుండి దూరం చేయకండి. అమరులు కావాలంటే, అమృతం లభించాలంటే, మోక్షం లభించాలంటే, మళ్ళీ మళ్ళీ మరణం రాకుండా ఉండాలంటే, ఈ శరీరాలు జన్మలు రాకుండా జన్మరాహిత్యం కావాలంటే, ఈ శరీరమే, ఈ దేహమే చరమదేహం కావాలంటే, కేన, అది కూడా ఎవరి ద్వారా, ఎవరి వలన, కేన కారణేన, ఏ కారణంగా, ఏ కారణం వలన, ఏ కారణం చేత, కేన కారణేన, ఏ కారణం చేత, ఎవని వలన, ఎవని చేత జగత్తు నిర్మాణం అవుతుందో, నడుస్తుందో, స్థితిలో ఉంటుందో, చివరికి లయమైపోతుందో, కనిపించకుండా పోతుందో, విశ్రాంతి తీసుకుంటుందో, విశ్రాంతినిచ్చేది పరమిత పరమాత్మయే. శ్రాంతమైన విశ్రాంతమైన పరమిత పరమాత్మయే. మన శరీరం మొదలుకొని బ్రహ్మాండం వరకు, పిండం మొదలుకొని బ్రహ్మాండం వరకు, పిండమే కాదు అండం మొదలుకొని, అండములో ఉన్నది అదే, పిండములో ఉన్నది అదే, బ్రహ్మాండములో ఉన్నది అదే. అటువంటి స్థితి, అటువంటి వ్యవహారమే. అండపిండ బ్రహ్మాండం నడిపిస్తున్నటువంటి శక్తి పరమిత పరమాత్మ గురించి తెలుసుకోవడానికి కేనోపనిషత్తును నిర్మించడం జరిగింది ఋషులు మహర్షులు. ఏ ఉపనిషత్తు అయినా స్వతంత్రం కాదు, భాగం, వేదంలో భాగమే. వేదాలు ఉన్న విషయాలను స్పష్టం చేయడానికి, వ్యాఖ్యానం చేయడానికి ఋషులు మహర్షులు ఉపనిషత్తుల పేరుతో రాయడం జరిగింది. ఉపనిషద్, ఉప సమీపము, నీ నిష్టతో, నిరంతరం, నియమాలతో. షద్ విశరణం, గతి, అవసాధనం. విశరణం అంటే నాశనం చేయడం, అవిద్యను నాశనం చేసుకొని, గతి ప్రాప్తి, బ్రహ్మ విద్యను పొంది దుఃఖాలను దూరం చేసుకోవడమే, బంధాలను దూరం చేసుకొని మోక్షం పొందడమే ఉపనిషత్ అనే శబ్దానికి అర్థం. దాని పేరు బ్రహ్మ విద్య, బ్రహ్మను పొందడానికి కావలసిన విద్య. ఉపనిషత్ రహస్య విద్య, ఉపనిషత్ లోతు విద్య, గూఢ విద్య ఉపనిషత్ అంటే. ఈశావాస్య ఉపనిషత్తు, అది వేదం యొక్క అంతం, మంత్రభాగం. ఈ ఉపనిషత్తులో వేదాల్లో ఉన్న విషయాలన్నీ స్పష్టం చేయడానికి ఋషి మహర్షులు వ్యాఖ్యానించడం జరిగింది. మహాభారతంలో భాగము భగవద్గీత లాగా, మహాభారతంలో భాగము విదురనీతి. అది వేరు కాదు, కానీ విడిగా గ్రంథం. విదురనీతి భగవద్గీత లాగా వేదంలో భాగమే ఉపనిషత్తులన్నీ కూడా. అందుకే శాఖలకు సంబంధం ఉంటుంది, వేద శాఖలకు సంబంధం. కఠశాఖ, కఠ ఋషి అంటారు. అలా రకరకాల శాఖలు. నేరుగా వేద శాఖ ఈశావాస్య ఉపనిషత్తు, పరోక్షంగా చెప్పేది మిగతా ఉపనిషత్తులు. కేనోపనిషత్తు అటువంటిదే. ఇది కేన ఇషితం అని చెప్పాలి నిజానికి. కేన ఇషిత ఉపనిషత్తు. ఆరంభములో కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతి యుక్తః కేన ఇషితాం వాచం ఇమాం
వదంతి చక్షు శ్రోత్రం క ఊ దేవో యునక్తి. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమ ప్రైతి యుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుః శ్రోత్రం క ఊ దేవో యునక్తి. ఇది ఆరంభ శ్లోకము, ఆరంభ వచనాలు. కేనోపనిషత్తు ఆరంభం చేసుకుంటున్నాం ఈరోజు. ఇది ప్రథమ ఖండం. కేనోపనిషత్తు ప్రథమ ఖండం. ఈ ప్రశ్నలు రావాలి. ఎవని వలన, ఎవని చేత, ఏ కారణంగా ఇదంతా జరుగుతుంది? బిడ్డ పుట్టిన తర్వాత ఏడుస్తాడు. ఆ ప్రథమ శ్వాస ఇచ్చింది ఎవరు? అక్కడి నుంచి ప్రారంభం. బిడ్డ కడుపులో ఉండగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, వినే ప్రయత్నం చేస్తాడు. పుట్టిన తర్వాత అప్పుడు కడుపులో ఉన్నప్పుడు శ్వాస ఉండదు, తల్లి శ్వాసే. ఆహారం అవసరం లేదు, తల్లి ఆహారమే. నాభి నుంచి, ఆ నాభి నాళం ద్వారా అందే ఆహారమే. తల్లి ఆలోచనలే. కొన్ని ఆలోచనలు తల్లి వలన. తల్లి ఏది ఆలోచిస్తే బిడ్డ అదే ఆలోచిస్తాడు, గ్రహిస్తాడు. బిడ్డ ఏది ఆలోచిస్తే తల్లి అదే గ్రహిస్తుంది, ఆలోచిస్తుంది. ఇంత పరిస్థితి తల్లి గర్భంలో. ఈ వింత స్థితికి కారణం ఎవరు? బిడ్డ పెరుగుతుంది, తల్లికి ఏమీ తెలియదు ఎలా ఉందో, కానీ పరమాత్మకు తెలుసు. ప్రసవమైన తర్వాత మొదటి శ్వాస ఎలా ఆరంభమవుతుంది, ఆలోచన ఎలా వస్తున్నాయి, ఈ మాటలు వెంటనే మాటలు కూడా మాట్లాడడం రాదు. నోట్లో నాలుగు కనుక లేకపోతే, అటువంటి యంత్రం లేకపోతే, ఆ స్వరపేటిక గొంతులో లేకపోతే, ఇతర ప్రాణులు కూడా మాట్లాడతాయి. అరుపులు, కేకలు, ఊతలు, కానీ మనిషిలాగా కాదు. ఈ ఉపనిషత్తు మనిషి కొరకు కాబట్టి మానవ విషయాలు ఇందులో వర్ణించడం జరిగింది. కేన ఇషితాం వాచం ఇమాం వదంతి. ఈ వాక్కు ఎవని వలన, ఎవని కారణంగా, ఎవరి చేత మాట్లాడుతుంది? చక్షువులు, కళ్ళు ఎలా చూస్తున్నాయి? శ్రోత్రం, ఈ చెవులు ఎలా వింటున్నాయి? ఏ దేవుని కారణంగా? కేన ఇషితం పతతి. మన ఇషితం, మన అభీష్టములు, ఇక్కడ ఇషితం మన కోరికలు కూడా ప్రేతమవుతున్నాయి. ఎవని చేత? పతతి, ఆకృష్టమవుతున్నాయి. ప్రేషితం, పంపబడుతున్నాయి. ఎవరి ప్రేరణ చేత పంపబడుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి, కదులుతున్నాయి. మనస్సు, మనకేన, ఈ మనస్సు అక్కడిక్కడ పంపబడుతుంది, ఎక్కడ కూడా వెళ్ళిపోతుంది. ఆలోచన ద్వారా మనసు పరిగెడుతుంది అంటారు. మనసు తిరుగుతుంది, మనసు ఆడుతుంది, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, దూరం వెళ్ళిపోతుంది. గాలి కంటే వేగం, కాంతి కంటే వేగం మనసు కంటే వేగం. పరమపిత పరమాత్మని వర్ణించడం జరిగింది. మాతరిశ్వ గాలి కంటే, అన్నిటికంటే వేగం పరమపిత పరమాత్మ. కానీ ఇక్కడ మనస్సు ఎవరి వలన? ప్రేషితం, పంపబడుతుంది. కేన, ప్రాణ ప్రథమ ప్రైతి, మొట్టమొదటి ఈ ప్రాణం, శ్వాస ముక్కు నుండి వస్తుంది. కేన, ఎవరి చేత, ఎవరి కారణంగా? ప్రథమ, మొట్టమొదటి. ప్రైతి, సరిగా ఆడుతుంది. యుక్తమవుతుంది, నియుక్తమవుతాయి. వీటన్నిటితో, శరీరంతో. ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలతో, శరీరంతో జీవాత్మ యుక్తమవుతుంది, సంబద్ధమవుతుంది, కలుస్తుంది. ఇలా అదే జన్మ. జన్మ అంటేనే శరీరంతో, ఇంద్రియాలతో కలవడమే జీవాత్మ కలయిక. శరీరాన్ని, ఇంద్రియాన్ని వాడుకుంటుంది. కలిపింది ఎవరు? జన్మనిచ్చింది ఎవరు? చివరికి శరీరం పోయిన తర్వాత ఎక్కడ ఉంటాం? ఎవని యందు ఉంటాం? ఎవని శరణులో, ఎవరి నీడలో, ఎక్కడ ఉంటాం? శరణం లేకుండా కూడా జీవాత్మ ఉండగలుగుతుంది.
మోక్షంలో ఉంటుంది, స్వర్గంలో ఉంటుందంటారు. ఎక్కువ పుణ్యం చేసుకుంటే కొంతవరకు జన్మ రాకుండా, శరీరం లేకుండా కూడా ఉండగలుగుతుంది. పరమాత్మ సన్నిధిలో, పరమాత్మ వ్యవస్థలో ఆ ఆత్మ ఎలా ఉండగలుగుతుంది? శరీరంలో ఎలా ఉండగలుగుతుంది? శరీరంలో ఉండి ఇన్ని రకాల వ్యవహారాలు ఎందుకు చేస్తుంది? ఎలా చేస్తుంది? ఇవన్నీ వలన ఓం కేనేషితం పతతి. ప్రేరణ ఇస్తుంది ఎవరు? ఇషగతో అనే ధాతు, ఇషితం, ప్రాయశితం, మంచిగా గతినిచ్చేది ఎవరు? చేస్తుంది ఎవరు? లోతుగా ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనసులో ఆలోచనలు వస్తున్నాయి. మనసుకు ఆ శక్తినిచ్చింది ఎవరు? ఆ మనసు లేకపోతే, ఈ ఆలోచన లేకపోతే ఈ గొడవలే ఉండేవి కావు కదా. మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు రావడం, మనసును అదుపులో ఉంచుకోవడం, యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తుల నిరోధమే యోగ. ఈ యోగాభ్యాసం చేయడం అవసరం లేదు. మనసే కదా కారణం అనిపిస్తుంది. మనసే చేతనం అనిపిస్తుంది. అదే నడిపిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. మనసే నడిపిస్తుంది అనిపిస్తుంది. మన బుద్ధి దానికదే పనిచేస్తుంది. తప్పుడు నిర్ణయాలు చేస్తుంది ఒక్కోసారి. కానీ ఆ తప్పుడు నిర్ణయాలు చేసేది బుద్ధి ద్వారా. నేనే జీవాత్మను, నేను ఆత్మను, నేనే తప్పుడు నిర్ణయాలు చేస్తున్నాను, మనసు ద్వారా నేను ఆలోచిస్తున్నాను అనేది ఎరగలేకుండా ఉన్నాం, తెలుసుకోలేకపోతున్నాం. ఒక్కోసారి అనిపిస్తుంది భగవంతుడే మనసును నడిపిస్తున్నాడు అనిపిస్తుంది. ఈ మాటలు వింటే మనసును అక్కడిక్కడ పంపిస్తుంది ఎవరు అంటే మనసును భగవంతుడే, పరమాత్మే నడిపిస్తున్నాడు, పంపిస్తున్నాడు. భగవంతుని యొక్క అనుగ్రహం వలన. భగవంతుడు నడిపించడం లేదు, భగవంతుడు సాధనాలను ఇస్తున్నాడు, సౌకర్యాలను ఇస్తున్నాడు. బుద్ధినిచ్చి నిర్ణయం చేసుకోండి, వివేక జ్ఞానముతో, విచక్షణతో నిర్ణయం చేసుకోండి అని అన్ని సాధనాలు ఇచ్చి, ఇక మీ పని మీరు చేసుకోండి, ఆడుకోండి అని ఆట వస్తువులు పిల్లలకి ఇచ్చినట్టుగా ఈ ప్రపంచాన్ని ఇవ్వడం జరిగింది. పిల్లలు కొట్టుకుంటున్నారు, ఇది నాది, నా బొమ్మ, నా ఆట వస్తువుని, నాది నాది అంటున్నారు. చివరికి నిజానికి ఎవరి ఆట వస్తువు కాదు, ఆడుకోవడానికి పాఠశాలలో ఆట వస్తువులు ఇస్తారు, పిల్లలు కొట్టుకుంటారు, ఇది నా బంతి, ఇది నా వస్తువు, నా ఆట బొమ్మ. చివరికి వారిది కానే కాదు. అటువంటి వ్యవహారం మనం చేస్తాం. ఇది నాది, నా ఇల్లు, నా పిల్లలు, ఇది నాది, నా శరీరం, నా కళ్ళు, నా ముక్కు, నా చెట్టు, నా గొప్పతనం, నా తెలివి, నా నైపుణ్యం, నా విద్య, నా బుద్ధి. ఏది మనది కాదు. ఆడుకోవడానికి ఆట వస్తువు ఇచ్చినట్టుగా ఈ సాధనాలను, ఈ శరీరం అనే సాధనాన్ని, ధర్మ సాధనాన్ని ఇవ్వడం జరిగింది. ఇది నాదే అని భ్రమలో ఉంటున్నాం. కేన కేన కేన, ఎవని చేత, ఎవని ద్వారా, ఎవని కారణంగా. దీని పేరే కేనోపనిషత్. ఇదంతా చేస్తుంది ఎవరు? ఈ విషయంలో స్పష్టం చేస్తున్నారు. శ్రోత్రస్య, శ్రోత్రం చెవులకే చెవి. అంటే ఈ చెవులకు, ఈ కర్ణేంద్రియాలు, ఈ శ్రోత్రేంద్రియ ఉన్నాయో వీటికి ఆ శక్తినిచ్చింది, లేదా ఈ శరీరంలో ఈ చెవులను తయారు చేసింది. చెవిని యంత్రాన్ని, వినే యంత్రాన్ని, వినికిడి ఈ పెట్టెను, కనిపించే చెవి ఇది పెట్టే, శ్రవణేంద్రియ పెట్టేది, కనిపించేది గోలకం అంటారు, ఇంద్రియ గోలకం అంటారు. కనిపించే కళ్ళు అందమైన కళ్ళు అంటారు, కానీ చూడవనుకోండి కళ్ళు అందంగానే ఉన్నాయి కానీ చూపు లేదు. ఏవి లాభం? ఈ పెట్టెలు మాత్రమే నేత్రేంద్రియాల గోలకాలు, కనిపించేవి గోలకాలు.
లోపల శక్తిని ఇచ్చింది ఎవరు? కళ్ళు అందంగానే, చెవులు అందంగానే, ముక్కు బాగానుంది, నాలుక బాగానుంది, కానీ మాటలు రావు, మూగవాడు. చర్మం బాగుంది, అందమైన శరీరమే, మంచిగా శరీరమే, కానీ ఏమి లాభం? స్పర్శ లేదు, చర్మ రోగాలు ఉన్నాయి. ముక్కు బాగుంది కానీ వినదు, చూడదు, ఏమి చేయదు. చెవి బాగుంది, అది అనదు, వినదు, కనదు. కన్ను బాగుంది, అనదు, వినదు, కనదు, ఏమి చేయదు. ఏమి లాభం? చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, ఏ పని చేయరు. తలలో మెదడు ఉంది కానీ పని చేయదు, ఏమి లాభం? అన్నీ ఉన్నాయి, అన్నీ మర్చిపోతారు, ఏమి లాభం? మనసు పని చేయదు, బుద్ధి పని చేయదు, ఏమి లాభం? గుండె ఉంది, పని చేయదు, గుండె రోగాలు ఉన్నాయి, ఏమి లాభం? పొట్ట ఉంది, సరిగ్గా జీర్ణం కాదు, ఏమి లాభం? ఉంటే ఏమి లాభం? వాడికి శక్తి కావాలి, ఆరోగ్యం కావాలి, బలం కావాలి, పుష్టి కావాలి, స్వస్థితిలో ఉంచుకోవాలి. స్వాస్థ్యం అన్నారు, అందుకే స్వస్థితిలో ఏది ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటుంది. స్వాస్థ్యం, ఆరోగ్యం అన్నారు దాన్ని. సంస్కృతంలో స్వాస్థ్యం అంటే ఆరోగ్యం. స్వస్థితిలో, తన స్థితిలో తాను ఉండడమే ఆరోగ్యం. మనసు దాని స్థితిలో ఉండాలి, కళ్ళు కళ్ళ స్థితిలో ఉండాలి, చెవులు చెవుల స్థితిలో ఉండాలి, గుండె గుండె స్థితిలో ఉండాలి. అది ఏ పని చేయాలో ఆ పని చేయాలి. దానికి ఎంత బలం ఉండాలో అంత బలం ఉండాలి. మనిషి మనిషి స్థితిలో ఉండాలి. నేను నా స్థితిలో ఉండాలి, నీవు నీ స్థితిలో ఉండాలి. అలా ఉంటున్నాము. మన స్థితిలో మనం లేకపోవడమే ఆ స్థితి, అస్వస్థత, అనారోగ్యం. దాన్నే రోగాలు అంటారు, వ్యాధులు అంటారు, బాధలు అంటారు. కానీ భగవంతుడు ఇచ్చింది స్వస్థితే, స్వాస్థ్యమే, ఆరోగ్యమే, సుఖమే, స్వర్గమే, శుద్ధమే, పవిత్రమే. శ్రోత్రాలకి శ్రోత్రం, చెవులకి ఆ వినికిడి శక్తిని ఇచ్చినటువంటి పరమపిత పరమాత్మ. శ్రోత్రస్య శ్రోత్రం, చెవులకి చెవి, మనస్సు మనము, మనసుకి మనసులకి మనస్సు. ఇది వాచోహ వాచం, వాక్కులకి వాక్కు, సాహు ప్రాణస్య ప్రాణ, ప్రాణములకి ప్రాణం, చక్షుష చక్షు, అతి ముఖ్య, చెవుల కనులకి కన్నులు. ఈ రకంగా అర్థం చేసుకుని ధీరాహ ప్రీత్య అస్మా లోకాద్ అమృత భవంతి. ఈ ధీరులు, యోగులు, సమాధి స్థితి పొందిన వారు, ధీరులు ప్రీత్య ఈ శరీరం నుంచి వెళ్ళిపోయి, అస్మాత్ లోకాత్ ఈ లోకం నుండి, ఈ శరీరం నుండి వెళ్ళిపోయి, అమృత భవంతి అమరులవుతారు. జీవాత్మ యొక్క ఉద్దేశమే, ప్రయోజనమే అమరం కావడం, మోక్షంలో ఉండడమే. ప్రతి జీవాత్మ, మనం కూడా లోపల లోతుల్లో ఇంకా సుఖం కావాలి, ఇంకా సుఖం కావాలి, నిరంతరం ఉండాలి, నిత్యం ఉండాలి. అందులో ఏ బాధ ఉండకూడదు, ఏ కష్టం ఉండకూడదు, ఏ లొసుగులు ఉండకూడదు, ఏ ఛిద్రాలు ఉండకూడదు, ఏ లోపం ఉండకూడదు. అటువంటి సుఖం కావాలి, అటువంటి ఆనందం కావాలి. తృప్తి తృప్తి, ఆనందం ఆనందం. ఏ పని ఉండకూడదు, ఏ బాధ్యత ఉండకూడదు, ఏ గొడవ ఉండకూడదు, ఏ అశాంతి ఉండకూడదు, ఏ నిరాశ ఉండకూడదు. ఏమి చేయకుండా ఉండాలని చెప్పేసి ఆశిస్తుంటాం. ఎంత హాయిగా ఉంటుందో, ఏ పని లేకుండా, ఏ బాధ్యత లేకుండా ఆనందమే ఆనందం అనుభవించడం. ఏ పురుషార్థం చేయకుండా, ఏ ప్రయత్నం చేయకుండా. పంట లేదు, తంట లేదు, ఈర్ష్యాద్వేషాలు లేవు, ఏమీ లేవు, ఏ గొడవ లేవు, ఎవరూ లేరు. అంత ఆనందమే, పరమానందమే, బ్రహ్మానందమే, నిరంతరం, శాశ్వతంగా. ఎంత హాయిగా ఉంటుందో. కళ్ళు లేవు చూడడానికి, చెవులు లేవు వినడానికి, ఏ ఇంద్రియాలు లేవు, ఏ కాలు చేతులు లేవు, చేయడానికి చేతులు లేవు, నడవడానికి కాళ్ళు లేవు, తినడం లేదు, త్రాగడం లేదు, పడుకోవడం లేదు, లేవడం లేదు, ఏమి చేయడానికి లేదు, ఏ పని లేదు. ఎంత హాయిగా ఉంటుందో. ఆనందమే ఆనందం. ఏ క్లేశం లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ దుఃఖం లేదు, ఏదీ లేదు. ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తృప్తిగా ఉంటుందో. ప్రతి ఆత్మ అదే కోరుకుంటుంది, ఏం చేయకుండా ఉండాలి.
ఈనాటి మానవుడు దాని గురించి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేయకుండా ఉండాలి, ఈ కాళ్ళతో చేతులతో చివరికి మనసుతో బుద్ధితో అని యంత్రాలు తయారు చేసుకుంటున్నాడు. సుఖమే సుఖం, శారీరక సుఖం మాత్రమే. కానీ ఆనందం లేదు, తృప్తి లేదు, నిశ్చింత లేదు, ఆహ్లాదం లేదు. పైన పైన తాత్కాలిక సుఖం కొరకు, క్షణిక సుఖం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు యంత్రాల ద్వారా. అది కొంతవరకే, కానీ ఉద్దేశం మాత్రం అదే. ఈ భౌతిక సాధనల ద్వారా, ఈ శోధనల పరిశోధనల ద్వారా ప్రయత్నం చేస్తున్నది దాని కొరకే, సుఖం కొరకే. ఇంత ప్రయత్నం చేసి, ఇంత పురుషార్థం చేసి, ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని బాధలు అనుభవిస్తే చివరికి పొందే సుఖం కొండంతవి ఎలుకను పట్టినట్టు కూడా కాదు. ఎలుక తోక కూడా దొరకడం లేదు. కొండను తవ్వి 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 చివరికి ఎలుక కనిపిస్తే దొరికింది అనిపిస్తుంది, కానీ చివరికి తోక మాత్రం దొరికింది, ఎలుక లేదు అక్కడ. అది సుఖం, ఈనాటి ప్రయత్నం. కానీ పరంపిత పరమాత్మ యొక్క ఆనందం, ఆనందమే ఆనందం, బ్రహ్మానందం, శాశ్వత నిత్యవి శుద్ధానందం, మోక్షానందం. ఆత్మ కోరుకుంటుంది అదే, నేను కోరుకుంటుంది అదే, మీరు కోరుకుంటుంది అదే. లోపల లోతుల్లో లోపల సూక్ష్మంగా ప్రతి ఆత్మ కోరేది అదే. అది ఏ శరీరమైనా కావచ్చు, సూక్ష్మ క్రిమి కూడా కావచ్చు, చీమైనా ఏనుగైనా, అందులో ఉన్న ఆత్మ కూడా కోరేది అదే. సుఖంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, భద్రంగా ఉండాలి, ఏ హాని లేకుండా, ఏ ప్రమాదం లేకుండా హాయిగా ఉండాలి. ఎవరి వలన కూడా భయం లేకుండా ఉండాలి. దేని వలన భయం లేకుండా ఉండాలి, నిర్భయంగా, నిశ్చింతగా. ప్రయత్నం అదే. కానీ ఎలా అనేది తెలియడం లేదు. ఏ మార్గంలో ప్రయాణం చేస్తే ఆ చోటికి చేరుతాం, ఆ గమ్యానికి చేరుతాం, ఏ మార్గంలో, ఏ దిశలో ఎలా వెళ్ళాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఆ ప్రయాణానికి సాధనాలు ఏమిటి, గమ్యం చేరుకోవడానికి తెలియకనే ప్రయత్నం చేస్తున్నారు, పురుషార్థం చేస్తున్నారు. సరైన ఆలోచన లేకుండానే, సరైన విద్య లేకుండానే, తెలుసుకోకుండానే ప్రయాణం చేస్తున్నారు. ఏదో దిశలో వెళ్ళిపోతున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. చివరికి అలసిపోతున్నారు, ఆగిపోతున్నారు, అక్కడే పడిపోతున్నారు. సమాప్తం. మళ్ళీ జన్మ, మళ్ళీ ప్రయత్నం, మళ్ళీ జన్మ, మళ్ళీ ప్రయత్నం. అలా అనేక జన్మల్లో సాగుతూ వస్తున్నాం, ప్రయాణం చేస్తూ వస్తున్నాం. అనంత యాత్ర చేస్తూ 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 ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు దొరికింది, మార్గం కనిపించింది. వైదిక మార్గం, ఋషుల మార్గం. ఋషులకు తెలుసుకొని ఆచరించి మోక్షానందాన్ని బ్రతుకున్నప్పుడే, జీవించున్నప్పుడే అనుభవించిన వారు జీవన్ముక్తులు. వారు చెప్పిన మాటల్లో మనకు తెలుస్తుంది. హాయిగా జీవించవచ్చు అర్థం చేసుకుంటే. ఇది నాది, నేనే, నాది, నేనే, నా కారణంగానే, నా చేత, నా వలన, నా ద్వారానే సాగుతుంది, ఆగుతుంది అని నేనే చేస్తున్నాను అనుకుంటున్నాను. నేను లేకుండా ఇల్లు గడవదు, నేను లేకపోతే ఇది ఉండదు, అది ఉండదు. ఒకరోజు లేకపోతే ఇల్లంతా గొడవ, ఇంట్లో అంతా అల్లరి, నేను లేకపోతే అంతా శాంతి, నేను లేకపోతే అందరూ ఉపవాసం ఉంటారు అనుకుంటాం. నేను లేకపోతే పిల్లలు ఎలా ఉంటారో, ఇల్లు ఎలా ఉంటుందో, ఇంట్లో ఉన్నటువంటి కుక్క ఎలా ఉంటుందో, పిల్లి ఎలా ఉంటుందో, పెంపుడు జంతువులు లేదా ఆ వస్తువులు ఎలా ఉంటాయో, ఆ వంటగది ఎలా ఉంటుందో నేను లేకుండా ఉంటే, ఆ పాత్రలు ఎలా ఉంటాయో, తినుబండారాలు ఎలా ఉంటాయో, నేను లేకపోతే బయట ఉన్న చెప్పులు ఎలా ఉంటాయో ఇంతవరకు కూడా ఆలోచిస్తారు. చెప్పులు ఉంటాయో పోతాయో నేను లేకుండా ఉంటే.
అన్ని ఆలోచనలే. నాదొకటి బయట ఉంటే ఇంట్లో అంతా అశుద్ధి అవుతుందేమో, ఏం జరుగుతుందో, నేను ఉండాల్సిందే, నేనే కాపాడుతున్నాను, నేనుంటేనంత సక్రమంగా ఉంటుంది అనుకుంటాం. ఇల్లు గురించి బాగానే ఆలోచిస్తున్నాం, కానీ ఈ ఒళ్ళు గురించి, ఈ శరీరం గురించి, శరీరం ఇంద్రియాల గురించి, మనసు గురించి, బుద్ధి గురించి, ఆలోచన గురించి, అవసరాల గురించి, ఈ ఒంటికి అవసరాలు ఏమున్నాయి, ఇంద్రియాలు ఏం కోరుతున్నాయి, మనసు ఏం కోరుతుంది, చివరికి నేనేం కోరుకుంటున్నాను, లోపల లోతుల్లో నాకు ఏది అవసరమో అది ఎవరు ఇస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, నా అవసరాలు తీరుస్తుంది ఎవరు, నాకు శ్వాసను ఎవరు ఇస్తున్నారు, ఎవరి కారణంగా నేను ఊపిరి పీల్చుకుంటున్నాను, జీవించి ఉంటున్నాను, మర్చిపోతున్నాను. లోపల నుంచి మనకు శక్తినిచ్చింది ఎవరు, ఇస్తున్నది ఎవరు, ఈ బలాన్ని ఇస్తుంది ఎవరు, మర్చిపోతున్నాను. మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఉపనిషత్కారులు. ఈ ఋషి కేనోపనిషత్ అందించిన ఋషి, హే జిజ్ఞాసు, శ్రోత్రానికి వారే శ్రోత్రం. ఈ వినే ఈ యంత్రానికి, ఈ కర్ణేంద్రియం, దానికి వారే శ్రోత్రం. మనస్సుకు వారే మనస్సు, వానికి వారే వాణి, ప్రాణానికి వారే ప్రాణము, కనులకు వారే కన్ను అని తెలుసుకొని ధీరులు ఇంద్రియ విషయాలలో ఇరుక్కుపోకుండా, ఇంద్రియ గొడవలు లేకుండా ఉండి ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి అనంతరం ఈ లోకం నుండి వెళ్ళిపోయి అమరులో ఉన్నారు, అవుతున్నారు, అయినారు, అమరులు అయిపోతారు, అమృతాన్ని పొందుతున్నారు, పొందినారు. ఆ శక్తిని గురించి తెలుసుకోవాలి, ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఉన్నారా, ఆ పరమ వ్యక్తి ఎవరు, అసలు వ్యక్తమవుతారా, ప్రకటమవుతారా, ఎలా ప్రకటమవుతారు, ఎలా వ్యక్తమవుతారు. వ్యక్తమయ్యే ప్రతిదీ కూడా వ్యక్తి, వ్యక్తి అనగానే మనిషి అనుకోకూడదు. వ్యక్తమయ్యేది, అభివ్యక్తమయ్యేది, ప్రకటమయ్యేది, తెలియబడేదన్నీ కూడా వ్యక్తులే. అది పదార్థం కావచ్చు, ఏదైనా విషయం కావచ్చు. వ్యక్తం కాబడేది వ్యక్తి. ఆ వ్యక్తి, ఆ పరమ వ్యక్తి ఎలా వ్యక్తం అవుతాడు, అదెవరు, ఆ శక్తి ఎవరు, ఆ బలం ఎవరు, ఆ పరంపిత పరమాత్మ ఎక్కడ, ఎలా వ్యక్తం అవుతాడు, దానికోసం ప్రయత్నం చేయాలి. నా తత్ర చక్షుర్గచ్చతి, అక్కడ ఈ కళ్ళు కూడా చూడలేవు, చేరుకోలేవు. కళ్ళు పరమాత్మను చేరుకోలేవు అంటే కళ్ళతో పరమాత్మను మనం చూడలేము, దర్శించలేము. నా తత్ర చక్షుర్గచ్చతి, తత్ర అక్కడ ఆ పరంపిత పరమాత్మను చూడడానికి కళ్ళు సరిపో, కళ్ళుకు ఆ శక్తి లేదు. నా తత్ర చక్షుర్గచ్చతి, నా వాగ్ గచ్చతి, పరమాత్మను వర్ణించడానికి వాణి సరిపోదు, పరమాత్మను అందుకోలేదు, పరమాత్మ యొక్క గుణకర్మను వర్ణించడానికి ఈ నాలుక, ఈ వాణి సరిపోదు. నో మనో నా విద్మో, మనసు ద్వారా కూడా, మనసు కూడా తెలుసుకోజాలదు, మనసు కూడా అందుకోజాలదు, మనసు ద్వారా కూడా తెలుసుకోలేము. అంటే మనసు ఒక ఇంద్రియమే, అంతరేంద్రియం, అంతఃకరణం. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల వెనుక ఉండి నడిపించేది మనస్సు. అది కూడా ఉభయేంద్రియం మనస్సు. మనసు ద్వారా కూడా తెలుసుకోలేము. నా విజానీమో యథా ఏతద్ అనుశిష్యద్ అన్యదేవ తద్ విదదాథ తద్ విదితాత్ అథ అవితాత్ అధి తద్ విదితాత్ అవిదితాత్ అధి ఇది శుశ్రుమ పూర్వేషాం ఏ నస్తద్ విచచక్షిరే వ్యాచచక్షిరే. ఇటువంటి వాక్యమే మనకు ఈశోపనిషత్తులో వస్తుంది. అన్యదాహుర్
విద్యాయ అన్యదాహుర విద్యాయ ఇది శుశ్రుమ ధీరాణం ఏ నస్తది విచచక్షిరే. ఇందులో వ్యాచచక్షిరే. అక్కడ ధీరాణం అంటే ఇక్కడ పూర్వేషాం. ఇది శుశ్రుమ, అక్కడ కూడా ఇది శుశ్రుమ ధీరాణం ఏ నస్తద్ విచచక్షిరే. ఇది ఈశావాస్య ఉపనిషత్తులో మంత్రం. అంధంతమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ యువతే తమో యావు విద్యాయమృత. అన్యదేవాహుర్ విద్యాయ అన్యదాహుర్ అవిద్యాయ ఇది శుశ్రుమ ధీరాణం ఏ నస్తద్ విచచక్షిరే. అంతకంటే ముందు కూడా ఒకటి వచ్చింది. అంధంతమ ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయ ఇవ తే తమో యావు సంభూత్యామృత. అన్యదాహు సంభవాత్ అన్యదాహుర సంభవాత్ ఇది శుశ్రుమ ధీరాణం ఏ నస్తద్ విచచక్షిరే. అక్కడ విచచక్షిరే, ఇక్కడ వ్యాచచక్షిరే. అక్కడ ధీరాణం, ఇక్కడ పూర్వేశం. ఆ రకంగా ధీరులు మన పూర్వేశం అంటే పూర్వ ఋషులు మహర్షులు ఆ రకంగా తెలుసుకొని వ్యాఖ్యానించినారు. ఏమని? ఇంద్రియాల ద్వారా పొందలేము. ఎవరి ద్వారా జరుగుతుంది ఇదంతా తెలుసుకోవాలంటే ఇంద్రియాలు సరిపో. స్పష్టం చేసిన కన్ను అంటే జ్ఞానేంద్రియ సంబంధం కన్ను. వాక్కు కర్మేంద్రియ సంబంధం వాక్కు. కర్మేంద్రియంలో వాక్కు వస్తుంది. జ్ఞానేంద్రియాల ద్వారా కానీ కర్మేంద్రియాల ద్వారా కానీ బాహ్యేంద్రియాల ద్వారా కానీ మనసు ద్వారా కూడా పరమిత పరమాత్మను తెలుసుకోలేము. అవిదిత అంటే అన్నోన్, విదిత అంటే నోన్. తెలిసిన వాటి నుంచి కానీ తెలియని వాటి నుంచి కానీ కూడా తెలుసుకోలేము. రెండు రకాలుగా తెలుసుకున్నట్టు అనిపిస్తుంది కానీ తెలియలేదు. ఇంకా తెలియనట్టు అనిపిస్తుంది కానీ కొంత తెలుసు. ఆ విషయం చెప్తున్నారు. అన్యదేవ తద్ విదితాత్ అథో అవిదితాత్ అధి. విదితమే అనిపిస్తుంది కానీ అవిదితం. తెలిసినట్టు అనిపిస్తుంది కానీ తెలియదు. తెలియనట్టు అనిపిస్తుంది, కొంత తెలుస్తుంది. అంటే ఇంద్రియాల ద్వారా కొంతవరకు అర్థం చేసుకుంటాం. ఇంద్రియాలు అందుకోలేవు కానీ కొంతవరకు అర్థమవుతుంది. ఈ ప్రపంచాన్ని కనిపిస్తే కళ్ళతో చూస్తాం. చూసి ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఈ భ్రమణాలు, పరిభ్రమణాలు, భారాలు, దూరాలు, ఈ స్థితులు, ఈ పరిస్థితులు ఇవన్నీ చూసి ఈ ప్రపంచాన్ని గమనించి ఎవరో నడిపిస్తున్నారు, ఏదో ఉంది, ఏదో శక్తి ఉంది అనిపిస్తుంది. కొందరు ప్రకృతి అంటారు, కొందరు దానికదే అంటారు. భగవంతుని నమ్మని వారు దానికదే జరుగుతుంది, అదొక శక్తి, అది నేచర్ అంటారు, ప్రకృతి అంటారు. కనీసం కొంత అయితే సందేహం కలుగుతుంది. ఈ ప్రపంచాన్ని నడిపించేది నేను కాదు, ఈ ప్రపంచాన్ని సృష్టించేది నేను కాదని కనీసం కొంతవరకు అర్థమవుతుంది. ఈ సూర్యుని నేను అక్కడ పెట్టలేదు, చంద్రుని పెట్టలేదు, వాటికి ఆ స్థితిని ఇవ్వలేదు, ఆ వెలుగుని ఇవ్వలేదు అని కొంతవరకు తెలుస్తుంది. కాబట్టి కొంచెం విదితమే, కొంచెం అవిదితం. కొంచెం విదితం, కొంచెం అవిదితం. కొంచెం తెలుస్తుంది, కొంచెం తెలియదు. అంతా తెలియదు, లోతంతా తెలియదు, కానీ కొంతవరకు తెలుస్తుంది ఇంద్రియ ద్వారా. ఏమాత్రం తెలియదు అనడానికి వీలేదు. స్పష్టం చేస్తున్నాడు. నా తత్ర చక్షుర్ గచ్చతి. అక్కడ చక్షులు అందుకోలేవు కానీ కొంత తెలుస్తుంది. నా వాగ్ గచ్చతి నో మనో నా విద్ధమో నా విజానీమో. కొంచెం తెలుస్తుంది, కొంత అర్థం చేసుకుంటాం, పూర్తిగా కాదు. మనసు ద్వారా కూడా కొంత అర్థమవుతుంది, పూర్తిగా కాదు. కానీ ఎప్పుడు సాధ్యమంటే ఇది శుశ్రుమ పూర్వేశం. ఆ రకంగా ఈ పూర్వేశం పూర్వ ఋషుల ద్వారా తెలిసింది. వారి యొక్క ఇక్కడ పూర్వేశం అంటే ముందుగా మనకంటే ఉన్నటువంటి జ్ఞానులు, పూర్వ ఋషులు, మహర్షులు ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే నహ తెలుసుకుని, నహ అంటే మనకు, మనకు తదు దాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ విద్యను వ్యాచచక్షురే వ్యాఖ్యానించినారు, చెప్పినారు, ఉపదేశించినారు, అలా భాషించినారు, భాషను చెప్పినారు. ఋషులు మహర్షులు అలా చెప్పినారు, అలా దర్శించినారు. వారు ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో అర్థం చేసుకుని మనకు వ్యాఖ్యానించినారు. దాన్ని మనం అందుకునే ప్రయత్నం చేయాలి. నా తత్ర చక్షుర్ గచ్చతి, నా వాగ్ గచ్చతి, నో మనో నా విద్ధమో నా విజానేమో.
యథా ఏతద్ అనుశిష్య. అనుశిష్య అంటే అనుసరించి ఆ ఉపదేశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. శిష్యాత్ అనుశిష్యాత్, అనుసరించి ఉపదేశించడం జరిగింది. పరమిత పరమాత్మ యొక్క ఉపదేశాన్ని, సందేశాన్ని, ఆదేశాన్ని అర్థం చేసుకుని తర్వాత దాన్ని అనుసరించి అనంటే తర్వాత అని అర్థం వస్తుంది. ఆ పిదప వారు అర్థం చేసుకున్న తర్వాత, భగవంతుని వారిని విన్న తర్వాత అప్పుడు మనకు ఉపదేశించినారు. అనుశిష్యాత్ ఆ రకంగా చెప్పడం జరిగింది. అన్యద్ భిన్నంగా ఉన్నటువంటి, విడిగా ఉన్నటువంటి, అదంతా భిన్నమే. అన్యద్ ఏవ, అది భిన్నంగానే ఉంటుంది. ఆ విషయంలో కొంతవరకు తెలుస్తుంది, కొంతవరకు తెలియదు. ఈ విధంగా ఇంద్రియాల ద్వారా కొంతవరకు అర్థమవుతుంది, కానీ పూర్తిగా అర్థం కాదు. పరమిత పరమాత్మ యొక్క దర్శనం, సాక్షాత్కారం అనేది ఈ బాహ్యేంద్రియాల ద్వారా కాదు, అబాహ్యం. అబాహ్య ప్రత్యక్షం, అంతర ప్రత్యక్షం, లోపల ప్రత్యక్షం. ఆత్మ ద్వారానే ప్రత్యక్షం, మనసు ద్వారా కూడా కాదు. బుద్ధి కూడా అందుకోలేదు, బుద్ధి ద్వారా కూడా నిర్ణయం చేయలేము. ఆత్మానుభూతి మాత్రమే పరమాత్మ దర్శనం. పరమాత్మ యొక్క కొన్ని గుణాలు ఉన్నాయి. సఖుడు పరమిత పరమాత్మ సమాన ఖ్యాతి గలవాడు, సమాన కాలు గలవాడు, సమాన ఇంద్రియాలు అంటే ఇంద్రియ శక్తులు అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. పరమిత పరమాత్మకు మనకు సమాన వ్యసనేషు సఖ్యత. సఖ్యత కుదరాలంటే సమాన వ్యసనాలు ఉండాలి, సమాన గుణకర్మ స్వభావాలు ఉండాలి. కొన్ని కలుస్తాయి ఆత్మకు పరమాత్మ. ఆత్మ చేతనం పరమాత్మ చేతనం, ఆత్మ జ్ఞాన స్వరూపం పరమాత్మ జ్ఞాన స్వరూపం. అలా పరమాత్మ నిరాకారం, ఆత్మ నిరాకారం, పరమాత్మ నిర్వికారం, ఆత్మ నిర్వికారం. అలా కొన్ని గుణాలు కలుస్తాయి. కాబట్టి సఖులు ఆత్మ పరమాత్మలు. అలా ఆత్మ ద్వారానే పరమానందాన్ని అనుభూతి చెందగలుగుతాం, అనుభవించగలుగుతాం. ఈ మనస్సు తట్టుకోలేదు, ఇంద్రియాలు తట్టుకోలేదు. ఎందుకంటే ఆ శక్తి ఇంద్రియాలకు లేదు. కళ్ళకు కానీ, చెవులకు కానీ, నాలుక, ముక్కు, చర్మం ఆ బరువును మోయలేవు. పరమిత పరమాత్మ నడిపిస్తున్నాడు. అంత పెద్ద ఈ బ్రహ్మాండాన్ని నడిపించి పరమిత పరమాత్మ కనుక మనకు అందుకుంటే మనం మోయగలమా? మోయలేం. ఆ శక్తి లేదు, తట్టుకోవడం కష్టం. మనసు కూడా తట్టుకోదు. సూర్య కిరణాలు చూడడమే కష్టం అవుతుంది. ఎక్కువ విద్యుత్ ఉంటే, విద్యుత్ వెలుగు ఎక్కువ ఉంటే కూడా చూడడం కష్టం అవుతుంది ఈ కళ్ళకు. ఎక్కువ వెలుగును కూడా తట్టుకోలేవు కళ్ళు. అలాగే ఎక్కువ శబ్దాన్ని వినలేవు చెవులు. తక్కువ శబ్దాలను కూడా వినలేవు. తక్కువ కాంతిని కూడా కళ్ళు చూడలేవు. అలా సూక్ష్మంగా ఉంటే కూడా చూడలేవు, అడ్డుగా ఉంటే చూడలేవు. ఎన్నో అడ్డంకులు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి ఇంద్రియాలకు. అలాగే ముక్కు కూడా వాసన అంతే, చర్మం కూడా అంతే, నాలుక రుచి అంతే. ఎక్కువ రుచి అయితే కూడా అది అరుచి అయిపోతుంది. ఎక్కువ రుచికరమైన పదార్థాలు తింటే ఇక ఏది రుచించదు. ఏ రుచి లేకపోతే కూడా కష్టమే. ఎక్కువ చేదైనా, ఎక్కువ తీపైనా, ఎక్కువ ఏదైనా తట్టుకోదు, నాలుక తట్టుకోదు. కాబట్టి ఇంద్రియాలు తట్టుకోలేవు పరమాత్మ, ఆత్మ మాత్రం తట్టుకుంటుంది. అది కూడా కొంతవరకే గ్రహించగలుగుతుంది. ఆత్మ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా అల్పమే, స్వల్పమే, పరిమితమే, సీమితమే. కాబట్టి ఇది తట్టుకోదు. కానీ పూర్వ ఋషులు అలా దర్శించినారు, మనకు అందించినారు. వ్యాచచక్షురే వ్యాఖ్యానించినారు, అలా తెలిపినారు. ఈ విధంగా కేన 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 కేన, ఎవని చేత, ఎవని కారణంగా ఇదంతా జరుగుతుంది ప్రశ్నించుకోవాలి. ప్రతిరోజు ఒక్కసారైనా గుర్తు చేసుకోవాలి, ఎవని కారణంగా జరుగుతుంది అంతా. నడిపిస్తుంది ఎవరు? ఈ అండపిండ బ్రహ్మాండ చివరికి నన్ను నడిపిస్తుంది ఎవరు? నాకు ఈ జన్మనిచ్చింది ఎవరు? ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? మొదటి శ్వాసనిచ్చింది ఎవరు? ఇంద్రియాలకు శక్తినిచ్చింది ఎవరు? మాట్లాడుతున్నటువంటి భాషనిచ్చింది ఎవరు? ఆ నాలుకనిచ్చింది ఎవరు? నోట్లో ఉన్నటువంటి ఆ ఉచ్చారణ స్థానాలు అలాగెందుకు మాట్లాడాలి? ఎవరు మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా, ఏ యుగములో అయినా, ఎవరైనా, పండితులైనా, పామరులైనా, నాలుక తాకేది అక్కడే, ఆ అక్షరానికి. పా అంటే పెదవులు మూసుకోవాల్సిందే, పాప బబ్బా అంటే పెదవులు ఆడాల్సిందే, ఆ అంటే
కంఠంలో రావాల్సిందే. కఖ గఘ అన్నప్పుడు కంఠంలో రావాల్సిందే. చచ్చజాజ అన్నప్పుడు అది తాలువులో రావాల్సిందే. టటడకి మూర్ధలు రావాల్సిందే. తతద్ అంటే పైదంతాలు, దంతమూలాలు అక్కడ నాలుక తాకాల్సిందే. ఇవన్నీ ఉచ్చారణ రావాలి, మాటలు రావాలంటే ఊపిరితిత్తుల నుండి ఆ శ్వాస, ఆ గాలి బయటకు రావాలి. ఆ గాలి లేకుంటే ఏ అక్షరం రాదు, ఏ ఉచ్చారణ రాదు, ఏ శబ్దం రాదు, ఏ మాట రాదు. మాట స్పష్టంగా ఉండాలంటే ఊపిరి బాగుండాలి, పొట్ట కూడా బాగుండాలి, జీర్ణశక్తి బాగుండాలి. మలబద్ధకం ఉన్నప్పుడు, పొట్ట సరిగా లేనప్పుడు, ఆకలి వేసినప్పుడు, నీరసం ఉన్నప్పుడు ఉచ్చారణ సరిగా రాదు. ఆరోగ్యం బాగలేకపోతే, నీరసంగా ఉంటే, జ్వరం వస్తే, రోగాలు ఉన్నప్పుడు, నొప్పులు ఉన్నప్పుడు కూడా రాదు. విషాదం ఉన్నప్పుడు మాట సరిగా రాదు. కోపం ఉంటే రాదు. ఉచ్చారణ సరిగా ఉండాలంటే ఇన్ని ఉండాలి, స్పష్టమైన ఉచ్చారణ. ఇదంతా చేస్తుంది ఎవరు, నడిపిస్తుంది ఎవరు? ఎవరు 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 కర్త, ఎవరు ధర్త, ఎవరు సంహర్త? ఈ సృష్టి స్థితికి కారణం ఎవరు? చివరికి ఈ ప్రళయం ఎక్కడ జరుగుతుంది? ఎవరు మింగేస్తున్నారు ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని? అత్తా చరాచర గ్రహణాత్. అత్తా పరంపిత పరమాత్మ అత్త, అన్ని గ్రహించేవాడు, అన్ని తినేసేవాడు, భక్షించేవాడు. భక్షణే, మింగేసేవాడు పరంపిత పరమాత్మ. తన గర్భంలో చేసుకుంటాడు మింగేసి. ప్రళయం, దాన్ని ప్రళయ స్థితి అంటారు. పరంపిత పరమాత్మ. ఇది ఎవరైనా చేయగలుగుతారా? అండపడిన బ్రహ్మాండాన్ని మింగేసే శక్తి వరకు ఉందా? ప్రళయం చేసే శక్తి, మళ్ళీ నిర్మించే శక్తి, నడిపించే శక్తి ఎవరికి లేదు. నాకు లేదు, నీకు లేదు, ఎవరికి లేదు. ఎంత బలవంతుడికైనా, ఎంత ధనవంతుడికైనా, ఎంత పెద్ద రాజైనా, రారాజైనా, మహామేధావి అయినా, అందరి కలిసి కూడా ఈ పని చేయజాలరు. పరపిత పరమాత్మ సర్వశక్తిమంతుడు, సర్వకారి, సర్వోపగతుండు. సపర్యగాత్ శుక్రమకాయమ బ్రహ్మ అస్మావిరం శుద్ధమ పాప విద్ధం కవి మనీషి పరిభూ స్వయంభూరి యాతథ్యతో అర్థాన్. యాతథ్యత, ఎవరికి ఏది అవసరం అది ఇస్తాడు. ఎవరు ఏ కర్మ చేసినారో, ఎంత చేసినారో దాన్ని బట్టి కర్మఫలం ఇస్తాడు. యథార్థంగా యాతథ్యతో అర్థాన్, పదార్థాలను ఇస్తాడు. యథా శాశ్వతీభ్య సమాభ్య ప్రజలకు. ప్రజలంటే ప్రకృష్టంగా జన్మించిన అంటే అన్ని ప్రాణులు కూడా, కేవలం మానవులే కాదు, మనుషులే కాదు, అన్ని ప్రాణులు ప్రజలే, పరమాత్మ యొక్క సంతానమే. సమాభ్య, ప్రాణులు. ఇచ్చేదెవరు? ఎందుకు ఇస్తున్నారు? కారణం ఏంటి? కర్మ మాత్రం మనం చేస్తున్నాం, కానీ ఫలం ఇస్తుంది ఎవరు? నడిపిస్తుంది ఎవరు? ఇంత చేస్తుంది ఎవరు? చివరికి ఏమవుతుంది? చివరికి ఏం జరగదు. కొంతటి పరమాత్మ ఉంటాడు, మనం ఉంటాం, ఆత్మలు ఉంటాయి, మూల ప్రకృతి ఉంటుంది, అంతే. కనిపించేది ఏది ఉండదు, కనిపించే ఆకారాలు ఏమి ఉండవు, ఎవరు ఉండరు. ఏ బంధువు, ఏ బాంధవుడు, ఏ మిత్రుడు, ఏ అమ్మ నాన్న, ఏ అన్న చెల్లి, ఈ సంబంధాలు ఏమి ఉండవు. చివరికి ఒక సంబంధం మాత్రమే శాశ్వత సంబంధం, ఆత్మ పరమాత్మ సంబంధమే శాశ్వతం. ఆ బంధం కొరకే, ఆ సంబంధం కొరకే ఆత్మ ప్రయత్నం చేస్తూనే ఉంది. మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఒప్పుకోవడం లేదు, బయటకు అలా అనిపించడం లేదు. ఎందుకంటే మత్తులో ఉన్నాం కాబట్టి, విచక్షణ కోల్పోయినాం కాబట్టి అలా అనిపించదు. సందేహాలు కలుగుతాయి, ఇది నిజమా, ఇది నిజమా అనిపిస్తుంది. సందేహం కలుగుతుంది, సహజమే సందేహం కలగడం. దేహం ఉంది కాబట్టి సందేహం కలుగుతుంది. దేహం లేకుండా చేసుకోవడం ముఖ్యం. సందేహాలన్నీ పోతేనే దేహం లేకుండా అవుతుంది. సందేహాల నివృత్తి కొరకు ప్రయత్నం చేయడం. ఇలా సందేహాలు నివృత్తి చేసుకోవడం ఋషులు, మహర్షులు ఉపనిషత్తుల ద్వారా, దర్శన గ్రంథాల ద్వారా, వేదాంగాల ద్వారా, చివరికి వేదాల ద్వారా మనకు అందించడం జరిగింది. తరించడానికి మానవ జన్మను సార్థకం చేసుకోవడం కొరకు ప్రయత్నం చేయాలి. మిగతా అంత వ్యర్థమే. ఇహ చేది అవేదిత సత్యమస్తి. ఇహ చేది, ఈ జన్మలోనే, ఇక్కడే, ఇప్పుడే
గురూజీ మ్యూట్ లోకి వెళ్ళారు. అస్మాత్ లోకాత్ ఇహ చేద్, ఇప్పుడే ఈ లోకములు ఈ శరీరం ద్వారానే ఈ శరీరం ఉన్నప్పుడే అవేదిత అవేదీత్ తెలుసుకోవాలి. అథ అప్పుడు అలా అయినప్పుడే సత్యం వస్తుంది. అది సత్యం, అదే రక్షిస్తుంది, అది నిజం. లేకపోతే నా చేత్ అలా కాకపోతే ఇహ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ జన్మలో ఉన్నప్పుడు అవేదీన్ తెలుసుకుంటే అంటే నా అవేదీత్ తెలుసుకోకపోతే అర్థం. నా అవేదీత్ నా ఇహ అవేదీత్ చేత్, మన వాక్యంగా మార్చుకోవాలి. నా చేత్ ఇహ అవేదీత్ మహతి వినష్టి. వాక్యం మార్చుకుంటే ఇహ ఈ జన్మలో ఈ శరీరంలో ఉన్నప్పుడు నా అవేదీత్ తెలుసుకోకపోతే నా అవేదీత్ మహతి వినష్టి. కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడే ఈ రోజే ఈ క్షణమే. ఏమిటి ఇదంతా చేస్తున్నవారు ఎవరు? కేన 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 ఉపనిషత్. కేన ఉపనిషత్, కేన బ్రహ్మ విద్య. కేన అనేది దానికి సమాధానం వెతకడమే బ్రహ్మ విద్య. ఉపనిషత్ అంటేనే దాని సార శబ్దం, సారాంశం బ్రహ్మ విద్య. ఉపనిషత్ విద్య బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్యను పొందే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలను పరిచయం చేసుకుంటున్నాం. సాధన చేసినప్పుడు అర్థమవుతుంది. ఊరికే వింటే కాదు, అనుకుంటే కాదు, సాధన చేస్తేనే. స్పష్టం చేయడం జరిగింది. ఈ మనసు, ఇంద్రియాలు, ఈ చెవులు, ఈ కళ్ళు పనిచేయవు, అందుకోలేవు. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనో నా విద్మో నా విజానీమో. స్పష్టం చేయడం జరిగింది. శ్రోత్రస్య శ్రోత్రం, పరమిత పరమాత్మ చెవులకి చెవి, అంటే చెవులకు ఆ శక్తిని ఇచ్చింది పరమిత పరమాత్మే. శ్రోత్రస్య శ్రోత్రం మనస్సు, మనో యద్వాచోహ వాచం స ఊ ప్రాణస్య ప్రాణ చక్షుష చక్షు అతిముచ్య ధీరా ప్రేత్య అస్మాద్ లోకాద్ అమృతా భవంతి. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతి యుక్తః కేనచితాం వాచం ఇమాం వదంతి చక్షుః శ్రోత్రం క ఊ దేవో యునక్తి. క ఊ దేవో, క అంటే ఎవరు, ఊ నిశ్చయంగా, ఈ దేవత ఎవరు, ఈ దివ్యశక్తి ఎవరు, ఎవరు యునక్తి నియుక్తం చేస్తాడు, నడిపిస్తాడు, ఆ పనిలో ఉంచుతాడు, ప్రపంచాన్ని నడిపిస్తాడు. ఎవరు, ఎవని చేత, ఎవని కారణంగా, కేన కారణేన, కేన కారణేన. ఇది కేన ఉపనిషత్. ప్రారంభించుకున్నాం, పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సాధన చేయండి, సాధించండి, ఆచరించండి, ఆనందాన్ని మోక్షానందాన్ని అనుభవించండి అని ఋషుల మహర్షులు మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఋషుల మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఋషుల మహర్షుల యొక్క మార్గదర్శనంలో మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా అంతట పరమాత్మను దర్శనం చేసుకుంటాం. ఆత్మ ద్వారా పరమాత్మను దర్శనం చేసుకుంటాం. ఇంద్రియ ద్వారా కాదు, ఈ మనసు ద్వారా కాదు, ఏ ఇంద్రియం ద్వారా కాదు. పరమాత్మను దర్శనం చేసుకోవడానికి సాధనాలు వివేక జ్ఞానము, నిష్కామ కర్మ. దానికి మార్గం అష్టాంగ యోగ మార్గం. మన కర్మలు, కర్తవ్య కర్మలు, పంచమహాయజ్ఞాలు. పంచమహాయజ్ఞాలు మన కర్తవ్య కర్మ. అవి జీవన విధానం ఇది. మానవ జన్మను తరించాలంటే ఇది సరైన మార్గం, వైదిక మార్గం, ఋషుల మహర్షుల యొక్క మార్గ దర్శనం. ఇది దర్శన మార్గం, ఇది ఉపనిషత్ మార్గం. ఓం ఓం ఓం. శాంతి శాంతి శాంతి. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు అందరికీ ధన్యవాదాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు వారైన దండి స్వామి విరజానంద సరస్వతి గారికి, ఈ కలియుగ ఋషులు, మనకు తెలిసినటువంటి ఋషులు
విరజానంద సరస్వతి గారు, మా శ్రీదానంద సరస్వతి గారు, తర్వాత రాబోయే ఋషులకు కూడా, ఇప్పుడున్న ఋషులు ఎవరైనా ఉండవచ్చు కూడా, వారందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు. మీ అందరికీ శుభం. ఓం 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 ఓం. శాంతి 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 పాఠ.